హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. జెర్మియా చాప్టర్ 23 verse 3. But I will gather together the remnant of my flock from the countries where I have driven them. I will bring them back to their own sheepfold, and they will be fruitful and increase in number. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన దేవుడు ఈరోజు చూడండి, మన యొక్క పరిస్థితి మేబీ నువ్వు నీ జీవితంలో చాలా కోల్పోయావేమో. నువ్వు చూసుకుంటుంటే ఒకప్పుడు నేను చాలా బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ ఇప్పుడు చూస్తే నాకు ఏది పట్టుకున్న దరిద్రమే నా జీవితంలో వెంటాడుతుంది. ఏమి చేయాలన్న సక్సెస్ నాకు రావట్లేదు. ఎందుకు ఈ దరిద్రాన్ని ఇంతగా నేను భరిస్తున్నాను? ఏంటి దేవుడు నా ప్రార్థన వినట్లేదా? ఏంటి దేవుడికి నేనంటే ఇష్టంగా లేనా? నా పైన మన కోపంగా ఉందా? ఆయన నా పైన ఎందుకు ఇంత కోపంతో ఉండి నా జీవితాన్ని ఇలా చేస్తున్నాడు అనే డౌట్స్ నీకున్నాయేమో. అందుకోసమే దేవుడు ఈరోజు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి వాటన్నిటిని ఇచ్చి నిన్ను ఆశీర్వదింపచేసి గొప్ప జనముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట. నువ్వు ఏదైతే డౌట్ఫుల్తో ఉన్నావో ధైర్యముగా ముందుకెళ్ళు. దేవుడు నీ పట్ల ఉండి అనేక మేలులను నింపివేసి ఒక గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాడంట. అంటే ఎక్కడ కుంగిపోవటానికి లేదు, ఎక్కడ డౌట్ పడటానికి లేదు. నువ్వు ఏదైతే నీ సిచ్యువేషన్ని బట్టి నువ్వు భయంతో ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, నేను నిన్ను సమకూర్చి నేను నిన్ను రీస్టోర్ చేసి మళ్ళీ నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పగా ఇచ్చి నిన్ను ఆశీర్వదించే వాడని నేనే, నీ జీవితాన్ని ఫ్రూట్ఫుల్గా ఫలింపచేసే వాడిని నేనే. ధైర్యంగా ఉండు, నా యందు నమ్మకంతో ఉండు, నేను నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. అవునా? చూడండి, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకుందాము, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఏదైతే కోల్పోయావో అవన్నిటినీ తిరిగి మన దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్.